నేటి వార్తల్లోని ముఖ్యాంశాలు. హైదరాబాదులో నిన్న సాయంత్రం 4:30 గంటలకు ఒక్కసారిగా ఆకాశం మేఘావృతమై గంట సేపు ఆగకుండా వర్షం సంభవించింది. స్తంభించిన ట్రాఫిక్, నీట మునుగుతున్న పలు కాలనీలు, వారంలో 4 మృత్యువాత. బతుకమ్మ, దసరా పండుగలకు నడిపే ప్రత్యేక బస్సులు అదనంగా 50% ఛార్జీలు వసూలు చేయాలని ఆర్టీసీ నిర్ణయించింది. ఈ నెల 20వ తేదీ నుంచి అక్టోబర్ 2 వరకు 7,754 అదనపు సర్వీసులు నడిపేందుకు ప్రణాళికలు రూపొందించింది. మీ అభ్యంతరాలను అఫిడవిట్ రూపంలో ఇవ్వండి. ఫిరాయింపుపై ఫిర్యాదు చేసిన ఎమ్మెల్యేలకు మరోసారి అసెంబ్లీ కార్యదర్శి లేఖలు. ఈపీఎఫ్లో సేవలన్నింటికీ ఒకే లాగిన్, ఆన్లైన్లోనే పీఎఫ్ బదిలీ పత్రం, అధికారాల వికేంద్రీకరణ, కేంద్ర మంత్రి మాండవీయ. ఈఓఈ విధానంలోనే డిజైన్ల ఖరారు, కాళేశ్వరం బ్యారేజీల పునరుద్ధరణపై ప్రభుత్వం కీలక నిర్ణయం, ఐఐటీలకు అప్పగించాలన్న నిర్ణయం నుంచి వెనక్కి తగ్గింది. వనమహోత్సవంలో భాగంగా ఈ ఏడాది ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా అన్ని శాఖలు కలిపి నాటిన మొక్కల సంఖ్య 13.84 కోట్లకు చేరిందని అటవీశాఖ తెలిపింది. క్రీడా వార్తలు. ప్రపంచ రెజ్లింగ్ ఛాంపియన్షిప్లో మహిళల 53 కిలోల విభాగంలో నిన్న భారత యువ రెజ్లర్ అంతిమ్ పంఘాల్ కాంస్య పతకం సాధించింది. నేటి సూక్తి: మనం రాసుకున్న కథలు ఎన్ని ఉన్నా కాలం రాసిన కథలే గెలుస్తాయి. ఆరోగ్య చిట్కా: జాయింట్ పెయిన్స్ ఉన్నవారు ఎక్కువగా శాకాహారాన్ని తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది. నిన్నటి జీకే ప్రశ్న: ఆల్ ఇండియా ఆప్థాల్మో లాజికల్ సొసైటీ అధ్యక్షుడుగా ఎవరు ఎన్నికయ్యారు? జవాబు: మోహన్ రాజన్. నేటి జీకే ప్రశ్న: సిపి రాధాకృష్ణన్ భారతదేశానికి ఎన్నవ ఉపరాష్ట్రపతి? నేటి జీకే ప్రశ్న మరోసారి: సిపి రాధాకృష్ణన్ భారతదేశానికి ఎన్నవ ఉపరాష్ట్రపతి?